ఓకే. ఈ మధ్య కాలంలో పిల్లల డెవలప్‌మెంట్‌లో ఇష్యూస్ జూస్తున్నాం. అంటే ఒకప్పుడు లేని ప్రాబ్లమ్స్ అంటే మానసికంగా ఎదుగుదల లేకపోవడం గానీ, కొన్ని రకాల వాటికి పేర్లున్నాయి. సో, అవి ఈ మధ్య ఎందుకు ఎక్కువవుతున్నాయి? దానికేమైనా రీజన్ ఉందా? ఈ మధ్య కాలంలో ద మెయిన్ డెవలప్‌మెంటల్ ఇష్యూ దట్ హస్ ఇప్పుడు ఉన్నదేంటంటే ఆటిజం. హ్మ్. సో, ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంది. హ్మ్. ఇదివరకు లేదు అని చెప్పడానికి లేదు. ఇదివరకు అంత ఎక్కువగా డయాగ్నోస్ చేయలేదు. ఓకే. సో, ఇప్పుడు యాస్ డాక్టర్స్ మాకు గూడా దీని మీద అవగాహన పెరిగింది. సో, మేము గూడా ఇప్పుడు డయాగ్నోసిస్ చేయగలుస్తున్నాం. సో, దీని గురించి రిసర్చ్ పెరిగింది. సో, అంటే ఇప్పుడు జనరల్ డాక్టర్స్ అండ్ పబ్లిక్ నాలెడ్జ్ అబౌట్ దిస్ టాపిక్ ఈ టాపిక్ గురించి ఎక్కువయింది. హ్మ్. సో, దానివల్ల ఎక్కువ మంది ఆటిజం ఉన్నారో డయాగ్నోసిస్ వస్తోంది. సో, అది ఎందుకు అనేది ఇంకా పెద్ద క్వెషన్ మార్క్. బట్ రిసర్చ్ ఏం చెప్తోందంటే అగైన్ అదే మెటర్నల్ స్ట్రెస్, మదర్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో, అండ్ నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ పొల్యూటెంట్స్ మన తినే ఆహారాల్లో పెస్టిసైడ్స్ ఉండడం, అది ప్రెగ్నెంట్ మదర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అది ఎఫెక్ట్ అవ్వడం బేబీకి. సో, ఇలాంటివి జెనెటిక్ ఒక పార్ట్ ఉంది. 10% జెనెటిక్ ప్లేస్ ఎ రోల్. సో, అలాగా చాలా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్‌లో దేర్ ఇస్ కొన్ని 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 మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే వాటితోనే ఇవన్నీ అవుతున్నాయి. హ్మ్. సో, అందుకు ఇప్పుడు ఆటిజం అనేది బాగా ఎక్కువగా పెరిగింది. నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ రైజింగ్. ఇప్పుడెంత అంటే 1 ఇన్ 32కొచ్చింది. అంటే ఒక క్లాస్ రూమ్‌లో 30 స్టూడెంట్స్ ఉంటే డెఫినిట్‌గా ఒక కిడ్ విల్ బి ఆటిస్టిక్. సో, ఇప్పుడు అంత లెవెల్ ఆఫ్ ఆటిజంలోకి ఉన్నాం మనం ప్రెజెంట్. హ్మ్. అండ్ ద ఫ్యూచర్‌లో ఏంటంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో, అందుకే ఇంతకు ముందు చెప్పినట్టు ఆ రైట్ ఏజ్‌లో ప్రెగ్నెంట్ అవ్వడం. సో, ఇవన్నీ గూడా దీనికి మూల కారణం. సో, ఇవన్నీ దే ప్లే ఎ రోల్ ఇన్ హావింగ్ ఇన్ ఎ చైల్డ్ గెట్టింగ్ ఆటిజం.